దయచేసి అందరూ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త, దయచేసి అందరం బైబిల్ చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిన పోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చని, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి అది పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావిలి వారి బొనికి చచ్చిన వారి వెళ్ళే ముద్రించారు. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రపంచంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఆయన జన్మదినము, ఆయన యొక్క పరిచర్య, ఆయన చేసిన బోధలు, మన సిలువపోయే వాటిని చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. మహా అద్భుతం ఏంటంటే యేసయ్య మొదటిగానే నేను చనిపోయి సమాధి చేయబడి మరలా నేను తిరిగి లేస్తాను అనేది గొప్పతనం. ఈ ప్రపంచంలో ఈ యొక్క మాట మనం ఎవరైనా ధైర్యంగా చెప్పగలరు. నేను చనిపోయినా మరలా తిరిగి లేస్తాను అనే మాట ఎవరు చెప్పగలరు? అది కేవలము సజీవుడైన యేసుక్రీస్తు మాత్రమే చెప్పగలరు. ఇక్కడ చూస్తే విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఏంటంటే యూదుల ఆచారం ఏంటంటే శనివారం వారికి విశ్రాంతి దినం. అంటే చాలా మంది విశ్రాంతి దినం అంటే ఆదివారం అనుకుంటారు. కానీ యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారము అని మనం చదువుతున్నాం. ఇదే చాలా అద్భుతమైన మాట. అందుకే ఆదివారము నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఇది చాలా క్లియర్ గా ఉంది కదా. విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారము, ఇది చాలా ప్రాముఖ్యమైన పునరుద్ధానం. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఒక దూత ఉంది. యేసయ్య జన్మించినప్పుడు దూత ఉంది. యేసయ్య జన్మించినప్పుడు సువార్త ప్రకటించడం అని చూస్తే మాట శుభవర్తమానం. ఇక్కడ కూడా చూస్తే ఆయన పునరుద్ధానం అయినట్టు ఒక దూత వచ్చింది. ఇక్కడ మొదటిగా చూస్తే గత సంవత్సరం కూడా చెప్పుకున్నాము, స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. మొదటిగా పునరుద్ధానం సువార్త ప్రకటించడానికి స్త్రీలకు అర్హత ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి స్త్రీలు దేవుడికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. ఈ పునరుద్ధానం మొదటి మాట ప్రజలకి, శిష్యులకి తెలియపరచడానికి దేవుడు స్త్రీలకి ఇచ్చినటువంటి ఎంతో యోగ్యత. అందుకే సంఘంలో ఎక్కువ స్త్రీల ప్రార్థన ఉండాలి. స్త్రీల ప్రార్థన ఉండాలి. దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత, దేవుడిచ్చినటువంటి అర్హత. ఇది కానీ పోగొట్టుకుంటే దేవుడికి నేను సమాధానం చెప్పవలసి వస్తుంది. అందుకే మొదటిగా చాలా మంది ఇక్కడ చూస్తే స్త్రీలు మనం చూస్తున్నాం. అంటే చాలా మంది అంటే మరొక మరియ మొదటిగా వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఖాళీ సమాధి కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు సిలువపై పడిన 7 మాటలు పలికారు. నేను సమాధి చేయబడతాను, మళ్ళా నేను తిరిగి లేస్తానని చెప్పినటువంటి యేసయ్య, అంత శక్తి కలిగినటువంటి యేసయ్య సమాధికి ఎదుర్కోబెట్టి ఒక బండరాయిని తొలగించలేడా? ఇది ఒక ప్రశ్న కదా. అంత శక్తివంతుడు, అంత బలవంతుడు, దేవదూతం వచ్చే రాయిని బదిలించాలని తొలగించాలా? ఎందుకు కారణం? ఒక కారణం ఉంది, అక్కడే జవాబు ఉంది. ప్రశ్న అక్కడ ఉంది, జవాబు అక్కడే ఉంది.
ఉండేది. ఎందుకో తెలిసిన ఈ ఖాళీ సమాధి ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి శిష్యులకి ఎవరైనా వెళ్ళడానికి చూడడానికి మాత్రమే ఆ యొక్క బండరాజి ఎదురుగా ఉన్నటువంటి రాజు తొలగించబడి మరి నువ్వు లోపలికి వెళ్ళాలి కదా, శిష్యులు లోపలికి వెళ్ళాలి కదా, తెలుసుకోవాలి కదా, నిజమే కదా. ఇది ఖాళీ సమాధి ఉంది అంటే దేవుని దేహము, శరీరము, ఆత్మ, మనస్సు అన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. ఇది తెలియాలి కదా. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు స్త్రీ వస్తుంటే దూత అంటుంది భయపడవద్దు, మీరు భయపడవద్దు. ఎందుకు ఈ మాట చెప్పడం జరిగింది? ఎందుకో తెలిసిన దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసం కలిగిన బిడ్డలు, దేవుని పట్ల నమ్మకం కలిగిన వారు, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వారు మీరు భయపడక్కర్లేదు. హల్లెలూయా. ఎవరు భయపడతారు తెలుసా? ఉండిపోతారు తెలుసా? ఎవరు? రోమా అధికారులు సమాధి దగ్గర కాపలాగా పెట్టారు. ఎవరిని? వారి యొక్క అనుచరులను. అక్కడ సమాధి ఎందుకు పెట్టారు చెప్పాలి? అంత అవసరం ఏముంది? సమాధి చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు, వారు అల్లరాస్తారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు, అయ్యో తన ప్రియులు చనిపోయారని చాలా ఇబ్బంది పడతారు, ఇంటి వద్ద ప్రవర్తిస్తారు. కానీ ఈ యొక్క రోమా ప్రభుత్వంలో ఎందుకు ఖాళీ సమాధి దగ్గర అదే సమాధి వద్ద వారిని కాపలా ఉంచారు? ఎందుకు ఉంచారు? చూద్దాం, లేఖన భాగాలు మనం చూద్దాం. మత్తయి సువార్తను చూద్దాం, దయచేసి అందరూ చూద్దాం. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు తెలిసి మొదలు పెట్టగా ముందే చెప్పేశాడు. దేవుడు ముందే చెప్పేశాడు. బాగా మనం అర్థం చేసుకోలేమాట. ముందుగానే శాస్త్రులకి, సంతులకి, పెద్దలకి, ఎవరైతే అక్కడ ఉన్నారో శిష్యుడికి ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను యెరూషలేముకు బయలుదేరుతున్నాను, నన్ను చంపుతాను, నన్ను సమాధి చేయబడుతుంది, నేను మరలా తిరిగి లేస్తాను అన్నాడు. అంతే వీళ్ళందరికీ గుబులు పడుతుంది. ఉంటాయి దీని మాట్లాడుతున్నాడు. ఏంటి చనిపోవడం ఏంటి, సిలువ వేయబడడం ఏంటి, సమాధి చేయబడడం ఏంటి, మరలా తిరిగి లేస్తాను అక్కడేంటి? వారికి ఎంత కోపం చేస్తుంది తెలుసా? ఏంటి ఎలా మాట్లాడుతున్నాడేంటి? నీవేమో దేవుని కుమారుడా, ఏంటి అధికారంగా మాట్లాడుతున్నాడు? ఎవరిచ్చిన ఈ అధికారము? చూద్దాం. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం ఈ యొక్క గ్రంథంలోనే సువార్త చూద్దాం. 15వ అధ్యాయం 23వ వచనం కూడా చూద్దాం. ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వాళ్ళతో చెప్పగా బహుగా దుఃఖపడింది. ఎవరో దుఃఖపడింది? ఒక మంచి వ్యక్తి గురించి ఎవరికి దుఃఖపడింది? ఎవరు దుఃఖపడతారు? ఎవరు బాధపడతారు? యేసయ్యను ప్రేమించిన వారు, యేసయ్య పట్ల విశ్వాసం కలిగిన వారు, యేసు శిష్యులు, యేసయ్య సమీపస్తులు, యేసును వెంబడించిన వారు దుఃఖపడతారు. ఇప్పుడు శిష్యులు దుఃఖపడతారు. ఏంటి యేసయ్య ఎలా మాట్లాడుతున్నాడు? అందులో ఒక కోపం వచ్చింది. ఏ కోపం కాదు, పేతురు అంటాడు, అయ్యా నీ ప్రాణానికి నా ప్రాణం అంటే అర్థమయ్యా అంటాడు. ఊరిసినా పిచ్చోడా అంటాడు దేవుడు. అలా మాట్లాడకూడదు. సాతానా ఎగరించుకో అంటాడు. ఎందుకు ఆ మాట్లాడు యేసయ్య? ఎందుకు పేతురు మాట్లాడినాడు? పేతురు ఎందుకు అన్నాడు? యేసయ్య ఎందుకు అన్నాడు మాట? ఇదిగో నేను శాస్త్రుల చేత ఇబ్బంది పడతాను, సిలువ వేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, ఇదిగో మరలా తిరిగి లేస్తానంటే పేతురు అన్నాడు, అయ్యా నీ ప్రాణానికి నా ప్రాణం పట్టేస్తాను. ఇప్పుడు యేసయ్య కోపం వచ్చింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సాతానా వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే మాట ఇది దేవుని యొక్క ప్రణాళిక జరగాలి. దేవుని యొక్క సంకల్పము. యేసయ్య జన్మించాలి, యేసయ్య చనిపోవాలి, యేసయ్య సమాధి
మార్చేయబడాలి, ఏసయ్య తిరిగి రావాలి, ఏసయ్య రావాలి. ఇవన్నీ అందుకోవడానికి నీవెవరు పేతురు? నువ్వు కాదు మాట్లాడి సాధారణ చెప్పుకో. చెప్పాలంటే ఈ పేతుని గర్తించాడు దేవుడు తిరిగాడు. ఇంకోటి కూడా చూద్దాం. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19వ వచనం. ఆయనను అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. చూసారా ఎన్ని మాటలు ముందే చెప్పేస్తా చేస్తాయా? అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు. వీరికేమో కోపం వచ్చేస్తుంది. ఎవరికి? శాస్త్రులకి, సత్యకి. మీరందరూ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు. అందరికీ వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, రగిలిపోతున్నారు వాళ్ళు. అంటే విచిత్రంగా ఉంటుంది కదా ఈ మాట. మరి ఏంటి చనిపోవడానికి మళ్ళీ తిరిగి లేవలేంటి? అంటే అధికారం ఉందన్నాడు ఏంటి? ఎక్కడ వెళ్ళలేదే మాట ప్రపంచంలో. ఆయన చెప్పుకుంటున్నాడే తిరిగి వేస్తున్నాడు ఏంటి సమాజం నుంచి? మీ వెళ్ళి పిచ్చోళ్ళమా అని దేవుడి మీద ఎంత పక్కపించుకున్నారు తెలుసా? సో ఇంకోటి చూద్దాం. యోహాను సువార్త కదా అప్పుడు దయచేసి చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాను. నేను చెప్పుకున్నమాట, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. అంటే అధికారంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరిచ్చారు అధికారం? ఏసైకి ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. అందుకే ఏమంటున్నాడంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. మరలా తీసుకుంటాడు ప్రాణం. ఎవరు తీసుకుంటారు? ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, సమాధి చేయబడిన వ్యక్తి మరలా ఎలా తీసుకుంటాడండి ప్రాణము? అందుకే ప్రభు ప్రతి మాటలో ఇది అసత్యం ఖచ్చితంగా జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నేను తిరిగి లేస్తాను. ఓకే, ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితిని. ఇక్కడ ఇది ఏ సందర్భం తెలిసేందుకు గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. ఇప్పుడు ఈ విషయం ఎవరంటారో తెలుసా? ఈ విషయం ఎవరు అంగీకరిస్తారో తెలుసా? నా గొర్రెలు నా స్వరం వినును అన్నమాట. మాట ఇదేంటో తెలుసా? నా గొర్రెలు ఎవరో తెలుసా? యేసయ్యకి గొర్రెలు ఎవరో తెలుసా? విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఏం తెలుసా మాట? ఇదిగో యేసయ్య జన్మించాడు, యేసయ్య చనిపోయాడు, యేసయ్య సమాధి చేయబడ్డాడు, యేసయ్య తిరిగి ఈ స్వరము ఏమంటారంటే నా గొర్రెలు వింటాయి. ఇది మెయిన్ పాయింట్కి వచ్చేటప్పుడు నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా స్వరం వింటాయి. అంటే నేను చెప్పింది ఖచ్చితంగా నా బిడ్డలు వింటారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఏమిటాయి? అవును, నేను లేస్తాను, తిరిగి సమాధి నుంచి నేను లేస్తాను. అది ఎంత ఎంత దేవుడు ఎంత అధికారంగా మాట్లాడుతున్నాడు ఈ మాట. ఓకే, ఇంకోటి ఈ యొక్క యోహాను సువార్తలో చూద్దాం. 11వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు
విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎక్కడికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ ఎవరు చెప్తాడు సార్? అయ్యా నా సహోదరు చనిపోయాడు, నీ వస్తే బాగుండు బ్రతికుడు. ఇక్కడ దేవుని యొక్క కార్యం జరగాలి. ఇక్కడ గ్రంథంలో మనం చూస్తే ఈ లాజరు చనిపోవడం ఏంటంటే ఒక మనం ఏదో చెప్పుకుంటాం కానీ ఇది సమస్తం అందరికి సంబంధించింది. ఇక్కడ దేవుని కార్యం జరగాలి, దేవుని మహిమపరచబడాలి. దేవుడు జన్మించినాడు, సమాధి చేయబడినాడు, చనిపోయి తిరిగి లేస్తాడనే ఒక వృత్తాంతం ఇక్కడంతా ఇమిడి ఉంది. ఇక్కడ ఉంది చనిపోవడం ఎంతో తెలియపరచడానికి. చనిపోతే తిరిగి బ్రతికడి. ఎవరు పిలిచారు? లాజరుకి అధికారం ఉందా? ఎవరు పిలిచారు చెప్పండి? లాజరు సమాధి నుంచి బయటికి రా అన్నాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఒకవేళ మనం చనిపోతే దేవుడు పిలుస్తాడు. ఎవరు పిలుస్తాడు? ఎవరు పిలుస్తాడంటే లాజరు ఎవరి మీద విశ్వాసం ఉంచాడు చెప్పాలి? దేవుడు పిలుస్తాడు. నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, ఎంత మంచి మాట. ఇంకోటి కూడా చూద్దాం. యోగు గ్రంథము 19వ అధ్యాయం. యోగు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఒక భక్తులు ముందే చెప్పేశారు. ఇవన్నీ మనం వింటున్నాం. ఇప్పుడైతే మనం వింటున్నాం. యేసయ్య జన్మించక ముందే, యేసయ్య చనిపోక ముందే, సమాధి చేయబడక ముందే, లేవక ముందే మొదటిగా ఒక భక్తుడు చెప్పేశాడు. ఏంటి మాట? మొదటి మాట ఏంటి? అయితే నా విమోచకుడు. ఎంత మంచి మాట అండి. విమోచకుడు అంటే అయితే నా విమోచకుడు. యోగు అంటున్నాడు నా విమోచకుడు. నువ్వు అనగలవా? నా విమోచకుడు అంటే ఏంటి? నన్ను విడుదల పరిచేవాడు, నా విమోచకుడు, సజీవుడు. అంటే చనిపోయి తిరిగేది యేసయ్య సజీవుడు. ఇక్కడ అర్థమవుతున్న పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. యోగు గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. అయితే నా విమోచకుడు, నన్ను రక్షించేవాడు సజీవుడై. నా విమోచన నా పాపములు, అపరాధములు, నా దోషములు వాటిని తొలగించే ఒక సజీవుడు యేసయ్య. నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. అంటే అర్థం ఏంటిగా? యేసయ్య చనిపోయిన తర్వాత మరలా ఎన్ని దినాలు ఉన్నాడు? ప్రజలకి ఎన్ని దినాలు కనిపించాడు? 50 దినాలు. ఏం జరిగింది? పెంతెకోస్తు. అంటే ఎన్ని దినాలు ప్రజలు కనిపించాడు? ఎలా కనిపించాడు? ఇక్కడ యోగు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? అయితే నా విమోచకుడు అంటే నా పాపములు, అపరాధములు, తప్పులు, నేను చేసినటువంటి ఘోర పాపములు, నా విమోచకుడు, నన్ను విడిపించే ఒక సజీవుడు. సజీవుడంటే చనిపోయినటువంటి యేసయ్య బ్రతికి ఇదిగో భూమి మీద నిల్చున్నటువంటి గొప్ప కార్యం చేస్తాడు. నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఎక్కడ యోగు అండి? ఎక్కడ నిపుణున్నాను? ఎక్కడ యోగు గ్రంథం అంటే పాత నిబంధన? ఎక్కడ పునరుద్ధానం గురించి మనం చదువుతున్నాం? చెప్తున్నాడు అక్కడ ఆయన భూమి మీద నిలబడతాడు. ఇప్పుడు కాలి సంబంధం చదువు మరలా ఒక పని వెళ్దాం. మత్తయి వార్తకు వెళ్దాం.
28వ అధ్యాయం. ఓకే, మళ్ళా చదువు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరేక మరియు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగేను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేది. అతని వస్త్రము హిమవంతి తెల్లగా ఉండేది. ఓకే, ఇది అంతా మనం చదువుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎందుకు కాపలా పెట్టారు? ఇదే కదా మనం ఇందాక అనుకున్నాం. దీనికి కారణం లేఖనాలు చదివాం. ఎందుకు కాపలా పెట్టవలసిందంటే ఏదైనా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? ఇదిగో నేను చనిపోయినా మరలా నేను బ్రతుకుతానన్నందుకు ఆ సమాధి మీద కాపలా పెట్టి. ఇది ఒకవేళ అది ఒక దేహాన్ని తీసుకెళ్ళిపోతారు పరమాల్సింగా ఏ సేపు బ్రతికని చెప్తారేమో. ఆలోచన చనిపోయినా సరే ఎంత దుర్మార్గం అంటే ఎలా ఎలా మనం ఆలోచన చేయాలి? ఒక సమాధి చేయబడిన దేహం దొంగిలించుకుపోయి ఇదిగో దేవుడు బ్రతికాడు మళ్ళా తిరిగి లేచాడని ఈయన పక్కన చెప్తారు. వాళ్ళు ఏం చేశారంటే రూమా ప్రభుత్వం ఏం చేసిందంటే కాకుండా పెట్టారు సమాధి. ఇప్పుడు ఆ దేవతని చూడగానే వాళ్ళు ఒడిగిపోయి పడిపోయారు. ఇక్కడ మనము అవిశ్వాసం భయపడుతున్నాము కానీ దేవుని నమ్మిన బిడ్డలు, విశ్వాసం కలిగిన బిడ్డలు ఎప్పటికీ భయపడవు. అందుకే అంతమంది భయపడలేదు కాబట్టి హతసాక్షులు అయిపోయారు, అయిపోయారు. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఇది ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే సువార్త ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఏ విషయం వరకు ప్రారంభమైంది? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఎందుకు ఇప్పటికి కూడా గొడవలు జరుగుతున్నాయి? ప్రస్తుతం ఈ దినం వరకు కూడా ఎందుకు ఎంతో మంది వ్యతిరేకంగా ఉంటున్నారు? ఎందుకు చేతనంటే యేసయ్య జన్మించి చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానమైన సువార్త ప్రకటించబడుతుంది. ఇదే నువ్వు కూడా సువార్త ప్రకటించాలి. ఎందుకు తెలుసా? ఇదే ప్రకటించాలి. యేసయ్య నా కొరకు చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడి, నా కొరకు ఆయన తిరిగి లేచాడు అనేది సువార్త. ఇది జరుగుతుంది ప్రజలు. ఇదే సువార్త. ఓకే, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. ఎందుకు? ఇది ఒక ప్రశ్న. నువ్వు నమ్ముతున్నావు యేసయ్య నా కొరకు పుట్టాడు, యేసయ్య చనిపోయాడు, యేసయ్య నా కొరకు సమాధి చేయబడ్డాడు, యేసయ్య నా కొరకు తిరిగి లేచాడు, యేసయ్య నా కొరకు రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీవెలా అర్థం చేసుకుంటావు? ఓకే, సువార్త ప్రకటిస్తున్నావు, ఇతరులకి చెప్తున్నావు యేసయ్య గొప్ప దేవుడు, పాపను రక్షించాడు, ఆయన దోషం ఆయన విడుదల పరిచాడు, మా విమోచకుడు, మా రక్షకుడు, మమ్మల్ని కాపాడేవాడు దేవుడు. ఓకే, నువ్వు ఒప్పుకుంటున్నావు, నమ్మకం ఉంది, నీకు విశ్వాసం ఉంది, ఇతరులకి చెప్తున్నావు. కానీ నీకేం జరుగుతుంది? నీకేంటి? మనకేంటి? మనకేంటి? ఏ విషయం మనం దేని వరకు మనం ప్రయాస, దేని వరకు మన ఆశ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు అందించున్నాం కదా, ఇదే కదా సువార్త. అపోస్తలులైన పౌలు వారు, యేసు ప్రభువు యొక్క శిష్యులు ఈ పునరుద్ధానం గురించే ప్రకటిస్తున్నారు. చాలా వ్యతిరేకం వచ్చేసింది. తిరిగి లేచాడు, మళ్ళా ఆరోహణం వెళ్ళిపోయారు, ఆయన మాకు ఆజ్ఞలిచ్చాడు, దాని ప్రకారం మేము సువార్త ప్రకటించాలి, ప్రపంచమంతగా ఈ మాట చెప్పాలి. ఏంటో తెలుసా? యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇదే సువార్త ప్రపంచమంతగా. నువ్వు ఏ కోణంలో చూసినా ఇదే సువార్త. ఎందుకో తెలుసా? నమ్ముతున్నా నీవు, విశ్వాసం కలిగిన నీవు, నీ మనకి కూడా చనిపోయినా మరలా మనకి ఏముంది? దేవుని విశ్వాసం కలిగిన మనకు కూడా ఏముందండి? పునరుద్ధానం ఉంది. అందుకే నా యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారిని కూడా నేను లేపుతాను. ఇది సువార్త. ఈ మాట సువార్త ప్రకటిస్తున్న నీవు విశ్వాసం కలిగి ఉంటున్నావు.
మన యొక్క ఆశ ఇదే, మన యొక్క ప్రయాస ఇదే. ఏంటో తెలుసా? మనం తిరిగి చనిపోయిన మరలా తిరిగి బ్రతుకుతాము క్రీస్తులో. హల్లెలూయా. ఇది సువార్త. అందుకే అంటాడు క్రీస్తు శిరస్సు. మనకి ఎవరు? మనకి ఎవరండి? ఏమంటే మన శిరస్సు ఎవరండి? ఎవరండి? చాలా రోజులు మాట్లాడతారు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, అస్సలు మాట్లాడతారు. ఎవరు మన శిరస్సు ఎవరు? క్రీస్తు. ఓకే ఓకే. ఇప్పుడు మనం క్రీస్తులో కట్టబడిన మన అవయవాలన్నీ కూడా, మన అవయవాలు కూడా క్రీస్తులో కట్టబడి చెప్పాలి. ఓకే. ఇప్పుడు యేసయ్య సమాధిని చేశారు. యేసయ్య సమాధిని చేశారు. మొదటిగా బాడీ మనం బైక్ లెవెల్ మొదటి ఏది తీసుకుంది? వెరీ గుడ్. అంటే సంఘము మనం చెప్పుకుంటాం కదా, వధువు సంఘము. ఎప్పుడైతే దేవుడు ఈ సమాధి నుంచి వేశాడో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. క్రీస్తు పట్ల నమ్మకము, విశ్వాసం కలిగిన వారు కూడా అలాగే వేస్తారు. హల్లెలూయా. అందుకే అన్నాడు మన శిరస్సు క్రీస్తు. మొదటి క్రీస్తు, మొదటి ప్రథమ ఫలముగా క్రీస్తు వేస్తాడు. తర్వాత ఎవరు వేస్తారు? ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయన పట్ల నమ్మకం ఉంచిన వారు వేస్తారు. చనిపోయినా ఇది పండుగ. మనకు సంతోషమే కదా, ఇది సంతోషమే కదా. ఇది ఆచారం కాదు, ఇది మనం బ్రతికినంత కాలం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన దేవుడు నాకు పునరుద్ధానం ఉంది, నాకు నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నమ్మకం కలిగి ఉన్నాను. ఇదే ఇతరులకి నేను చెబుతాను. మనందరికీ పునరుద్ధానం ఉంది. ఎస్, ఈ మాట చెప్పే శిష్యులు ఎంతో మంది హతసాక్షులైపోయారు. మనందరికీ సువార్త ప్రకటించడానికి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. అందుకే ప్రియులారా, మనం యేసయ్య పలికిన 7 మాటలు మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా మనం చూస్తే యేసయ్య జన్మించినప్పుడు దూతలు భయపడవద్దు అని చెప్పారు. భయపడవద్దు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏమన్నాడు? మీ కొరకు రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు అంటే ఇక్కడ ఏంటి? భయపడతాడు. ఆయన శిలువలో పలికిన మాట గొప్ప మాట ఏంటి తెలుసా? ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. మీరు భయపడకండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇక మీ కొరకు త్యాగం చేస్తాను. ఇప్పుడు కూడా భయపడకండి. ఇప్పుడు కూడా దేవత ఏమంటుంది? ఆయన సమాధిలో లేడు. భయపడకు మరియా. స్త్రీల గురించి మాట్లాడు, భయపడవద్దు. ఆయన తిరిగి లేచి వెళ్ళాడు. ఆయన దేహం ఇక్కడ లేదు, మీరు భయపడకండి. అంటే దేవుడు ఎంత మనకి ధైర్యం ఇస్తున్నాడు, దేవుడు మనకి ఎంత భరోసా ఇస్తున్నాడు. అంటే మనం జన్మించిన దగ్గర నుంచి నేను కాపాడాలని దేవుడు మాట చెప్తున్నాడు. ఆయనకి మరో పేరు ఇమ్మానుయేలు. దానికి అర్థం ఏంటి? దేవుడు నీకు తోడే ఉన్నాడు. అంటే నువ్వు జన్మించిన దగ్గర నుండి మన కాలం ముగించేంత వరకు ఎవరి కాపుదల ఉంటుంది? దేవుని యొక్క కాపుదల. దేవుడు తోడుగా ఉంచారు. కనుక ఈ యొక్క శ్రమకాల జ్ఞానాలని, తర్వాత శిలువపై పలికిన 7 మాటలు ధ్యానించడానికి, ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు ప్రతి సంవత్సరము మనతో మాట్లాడుతున్నాడు. ఇది విని విడిచిపెట్టడానికి కాదు. మనం ప్రతిరోజు మనం నెమరు వేసుకోవాలి, ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన త్యాగం ఎటువంటిది. నీవు నిజంగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే నీలో విశ్వాసం కలుగుతుంది. ఏమంట? అవును తండ్రి, నాకు కూడా ఏముంది? వృద్ధాటం ఉంది. ఇదే కదా మన ప్రయాస. మనం ఎందుకు వస్తున్నాం
మందిరానికి? ఎందుకు దేవుడికి ప్రార్థిస్తున్నాం? ఎందుకు దేవుడికి ఆరాధన చేస్తున్నాం? ఎందుకు దేవుడికి వినయం విధేయత చూపిస్తున్నాం? ఎందుకు మనం క్రమం తప్పకుండా దేవుడు కనిపించాలని వస్తున్నాం? ఎందుకు మన కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నాం? ఎందుకు మనం ప్రతి సంవత్సరం కూడా భయభక్తులు కలిగి మన యొక్క శిలువ జ్ఞానం చేస్తున్నాం? గుడ్ ఫ్రైడే వస్తున్నాం, పునరుత్థానం మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకు చదవమంటారు? ఎందుకంటే మన కాదు, పునరుత్థానం ఉంది, విశ్వాసం. ఇది జ్ఞాపకం చేసుకుంటే దయచేసి మనం ఒక క్రిస్మస్ కాదు, ప్రాముఖ్యమైనది తెలుసా? ఈ పునరుత్థానము పండుగ అంటే మనకు సంతోషం. నిజమే కదా, నా దేవుడి విమోచకుడు. నీవు పలకావు, అయ్యో బ్రదర్, నా 5 ఏళ్ల విమోచకుడు, సజీవుడైన దేవుడి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేస్తాడు, నన్ను కాపాడుతాడు అన్న మాట మనం చదువుతున్నాం యోగు. మరి మనం చెప్పగలమా నేను కాపాడుతున్నాడా దేవుడు? అనుకుంటున్నాను కదా, ఏదో మన కాలం గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నావా? దేవుడు ప్రాణం కట్టకపోతే, దేవుడు సిలువుపై యాగం చేయకపోతే, ఆయన శ్రమ పొందకపోతే, గాయపరచకపోతే, రక్తాన్ని చెప్పకపోతే నీవు ఎలా ఉండగలవా? నీకు స్వాతంత్రం లేదు, ఉండలేదు. మనకి స్వాతంత్రం ఇచ్చాడంటే, మనకి ఆరోగ్యం ఇస్తున్నాడంటే, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడంటే, ఆయనకి మనం ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు. మనం సిలువుపై 7 మాటలు విన్నాం. ఈరోజు పునరుద్ధానం గురించి విన్నాం. ఇక్కడి నుంచి ప్రారంభమైంది అసలైన సువార్త. ఇప్పటి నుంచి ప్రారంభమైంది. ఆయన తిరిగి లేచాను, ఆయన బ్రతికెను. ఇది సువార్త ప్రారంభమైంది. ఏ భక్తులైనా, పేతులైనా, యోహానైనా, యాకోబైనా, అపోస్తలుడైన పౌలైనా, తిమోథైనా, చాలా మంది భక్తులు విలోమైన ఎవరైనా సరే, యాకోబైనా, యోధ అయినా, ఎవరైనా సరే ఈ యొక్క పునరుద్ధానం గురించి దేవుడు సజీవుడిగా ఆయన తిరిగి లేచాడు. ఇదే సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పటికి కూడా ఇదే సువార్త ప్రకటించబడుతుంది. ఆయన సజీవుడు. కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ మనకెందుకు భయం? అందుకే దూత అంటుంది, అమ్మా మీరు భయపడకండి, మీరు దేవుడి బిడ్డలు, దేవుడి మీద విశ్వాసం కలిగిన వారు, దేవుడి పట్ల నమ్మిక కలిగిన వారు. మీకెందుకు భయం? ఎవరికి భయం? అండి అవిశ్వాసులకు. అవిశ్వాసులు కాబట్టి అక్కడ కాపడం ఉన్నటువంటి ఇది అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వారు ఒడిగిపోయి కింద పడిపోయారు. ఎందుకని? వారు అవిశ్వాసం. కానీ మన విశ్వాసం కలిగిన మనము ప్రియుల విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి నీవు ఇది మనకి కూడా పునరుద్ధానం జ్ఞాపకం చేస్తాం. మీరు భయపడకండి అంటున్నాడు. కనుక మనం ఈ యొక్క పునరుద్ధానం పండుగ వచ్చిన నీవు నీ హృదయంలో ఒక మాట కలకోసం దాచుకో. నా కొరకు దేవుడు జన్మించాడు. రెండవ మాట, ఆయన చనిపోయాడు నా కొరకు సమాధి చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? అది మనకి కూడా జరుగుతుంది కాబట్టి. ఏదో మాట్లాడేస్తాం, ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఈ మూడే ప్రతి ఒక్కరికి జరుగుతుంది కదా. జరుగుతుందా ఈ విషయము? చూస్తున్నామా? జన్మించడము, చనిపోవడము, సమాధి చేయబడము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట ఏంటో తెలుసా? ఒకవేళ మధ్యలో నీవు ఆగిపోతే, ప్రభువులో విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, ఆయన అనుసరించకుండా, ఆయన మాటలు వినకుండా ఉంటే కనుక లేస్తావు. ఎప్పుడో తెలుసా? తీర్పు దినాన లేస్తావు. తీర్పు దినాన లేస్తావు. కానీ నీవు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆ పాపాన్ని నమ్మకం కలిగినప్పుడు, ఇదిగో నాకు పునరుద్ధానం ఉంది,
దేవునితో నేను వేస్తానని నమ్మకం నీకుంటే దేవునికి ప్రార్థన చేయి. విశ్వాసం కలిగి నమ్మకత్వాన్ని చూపించు. నేను క్రీస్తు బిడ్డను, నీ దేవుని బిడ్డను. నా కుటుంబం క్రీస్తుతో కట్టబడింది, నా కుటుంబం క్రీస్తును వెంబడిస్తుంది. క్రీస్తునే కొలుస్తాను. నేను నా వారిలో యెహోవానే ప్రార్థిస్తాం, ఆయన నామ పేరుతో స్తుతిస్తాం అని ప్రార్థించు. దేవా మాకు పునరుద్ధానం ఉందయ్యా, నేను నమ్ముచున్నాను తండ్రి. అయితే లేఖనాల నెరవేర్పు ఎలాగైతే జరిగిందో ప్రభా, నా జీవితంలో కూడా మీరు నమ్మినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు అయ్యా నాకు కూడా పునరుద్ధానం ఉంటుందయ్యా అని ప్రకారం విశ్వాసం కలిగి ప్రార్థించు. ఇది మనకి శాశ్వతం కాదు. ఈ లోకం నువ్వు ధనికుడివైనా, పేదవాడివైనా, ఉన్నతమైన వాడివైనా, అధికారమైనా ఒకనాటి దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. అందరూ విడిచి వెళ్ళిపోవాల్సిన వారమే. నీవు జీవించిన సంవత్సరంలో జాగ్రత్తగా ఉండదు. నిజం తెలుసుకో, సత్యం తెలుసుకో, అనుసరించు. నీకు పునరుద్ధానం ఉంటుంది. మరలా దేవునితో సహవాసం కలిగి ఉంటావు, దేవునితో సంతోషిస్తావు, నిత్య జీవం ఉంటుంది. మనకి తెలుసు, మనందరికీ తెలుసు. కొంతకాలమే అందరికీ ప్రతి మానవుడికి తెలుసు. కొంతకాలమే. కానీ దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని అనుసరించిన బిడ్డలు వారికి ఏం కలుగుతుంది? నిత్య జీవము బ్రతుకుతారు. చాలా క్రైస్తవుడు దేవుని బిడ్డలు చాలా ఈ మాట, ఈ పునరుద్ధానం నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ లేకపోతే అది నరకమే. నరకాన్ని వర్ణించడం కష్టం, అతి భయంకరమైన. అందుకే సమయం ఉన్నప్పుడు దేవుని మాట మేము, నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పరిగెత్తు, దేవుని కొరకు పరిగెత్తు, దేవుని కొరకు చేయడానికి ముందు దేవుని ప్రేమించు, నీ బలాన్ని, నీ శక్తిని దేవునికి ఉపయోగించు. దేవుడే తీసుకుంటాడు. కనుక పునరుద్ధాన పండుగ వచ్చిన మీరు ప్రభువుని అడుగుతాం, ప్రభుని ఎలా ప్రార్థించాలయ్యా నాకు నేర్పుతాయి. ప్రతి ప్రభుని అడుగు, నేర్పిస్తాడు. చిన్న విషయమైన ఏదైనా కాదు, ప్రభుని అడుగు. నువ్వు నిజమైతే నాకు నిశ్చయం కావాలయ్యా, ప్రార్థిస్తావా? కన్నీటి ప్రార్థించు. ఈ లోక విషయాల నుంచి కాదు, ప్రభా నాకు రక్షించవయ్యా, నేను కాపాడుకుంటానయ్యా, నేను బ్రతికినంత కాలం అయ్యా నీ బిడ్డగా నువ్వు స్వీకరించవయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాడయ్యా, రక్షణ పొందుకున్నాడయ్యా, నేను బ్రతుకున్నంత కాలం నా రక్షణ నేను కాపాడుకుంటానయ్యా. ఎందుకంటే నాకు ఏం కావాలి? మనకేం కావాలి? మనకేం కావాలని నిత్యజీవం కావాలైనా, నిత్యజీవం కావాలైనా. దీని కొరకే అనేక మంది భక్తులు పోరాటం, అనేక మంది శిష్యులు యొక్క వారి యొక్క భవిష్యం దీని కొరకే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నా కొరకు ఏ కిరీటం ఉంది ముందే ఏర్పాటు చేస్తున్నాడు. మరి మనం మీకు ఏ కిరీటం కావాలి? లోకానికి సంబంధించిన కనుక మనం ఈ యొక్క మొదటి సువార్త ప్రారంభమైంది పునరుద్ధానం. ఎందుకు చదవలేదు? మానవుడికి అందరికీ అర్థం కావాలి. మీకు కూడా ఓకే జననం ఉంది, ఓకే చనిపోతాము, సమాధి చేయబడతాను, ఎలా లేస్తారు? అధికారం ఉందా? మనకు అధికారం ఇచ్చారా? అధికారం ఉందా? ముందు ఏమో తెలుసా? దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉన్నప్పుడే లేస్తారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన చక్కటి జీవితాన్ని మనం కాపాడుకుందాం. దేవుడిచ్చినటువంటి అమూల్యమైన రక్షణ కాపాడుకుందాం. ఎదురు చూద్దాం, ప్రభు మాట కొరకు ఎదురు చూద్దాం, ప్రభు యొక్క రాకడ గురించి ఎదురు చూద్దాం. అందులో నేను కూడా ఉండాలయ్యా నిత్య జీవంలో తండ్రి, నేను బతుకుతానయ్యా. ఎందుకంటే క్రీస్తులో ఆనందం ఉంటుంది, క్రీస్తులో సంతోషం ఉంటుంది,
నిజమైన ఆనందం పొందుకుంటాం. ప్రార్థన చెప్పండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రార్థన ఆలకిస్తారు. ఖచ్చితంగా ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీకు ఈ కుటుంబానికి పునరుద్ధరణ యొక్క శుభములు మీదుగా కలుగునుగా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మాట్లాడుతున్నాను. ప్రేమ నీకు వందనాలు స్తోత్రాలుగా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాను. అద్భుతమైన మాటలు మాకు తెలియపరిచారయ్యా. అయ్యా ఈ యొక్క సువార్త భాగంలో తండ్రి, అయ్యా సువార్తలో గొప్ప గొప్ప మాటలు మాకు తెలియపరిచారయ్యా. అయ్యా మొదటిగానే మీరు లేఖనాలు మాకు తెలియపరిచారు. ఇదిగో నాకు అధికారం ఉంది, మీరు చనిపోయినా తిరిగి వేస్తానని ప్రభా అనేక గొప్ప మాటలు మీరు మాట్లాడి ఆవిడ సూచన చెల్లించుకుంటున్నప్పుడు మీకు వందనాలయ్యా. ఇప్పుడైనా చేరున్న ప్రతి బడి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ అనుగ్రహించి మాట్లాడిన వారు అడిగిన రీతిగా వేలు చేయగా వారి కుటుంబంలో అద్భుతములు జరిగించినారండి. ఎందుకంటే నీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారయ్యా. నిన్ను నమ్ముకున్నారా తండ్రి నాయన ప్రభా. నమ్మిన వారికి దీవెనలు నీవు వెండిగా కుమరిస్తానన్నా దేవుడు తండ్రి నాయన. విశ్వాసం కలిగి వచ్చారు ప్రభు, చూపించారు. సహాయం చేయండి ప్రభా నాయన. కుటుంబంలో నాయన క్రీస్తే నా యజమాని అని ప్రభా తెలియదండి. ఏస్తే నన్ను కాపాడుతాడని, ఏస్తే నా కుటుంబాన్ని పోషిస్తానని ప్రధానమైన నమ్మకం కలిగి విశ్వాసం అందరికీ దయచేయడం ఆరోగ్యం దయచేయడం ప్రభా. చేస్తున్న పనిలో తోడుకోవడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు వేసే సహాయం చేయండి. రాకపోవడానికి కాపుదల దయచేయడం ప్రభా. సమయాన్ని వచ్చి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు ప్రభు ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను. ప్రియమైన తండ్రి కుమారుడు పరిశుద్ధ ప్రేమ దేవుని దీవెనాశీర్వాదం ఇప్పుడు ఈ యొక్క ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబం అలాగే ఆన్లైన్ వారు ఎవరైతే వీక్షించారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి అత్యధికంగా ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.